హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. నవీను మంచం వాల్చు, సరిగ్గా సరిగ్గా వాల్చు, చిన్నంగా. మంచం లూజుగా ఉందండి. దీన్ని బిర్రుగా లాగి మంచానికి క్లాత్ కట్టాలి. మా అమ్మాయి నేను ఇద్దరం మంచం లాగుతున్నాం. అది ఎలా లాగాలో మా అమ్మాయికి చూపిస్తున్నాను. కిందది లాగు, నేను పైది లాగుతాను. కిందది లాగు, లూజ్ లేకుండా లాగాలి, గట్టిగా. మరీ గట్టిగా లాగా, మాకు తెగిద్ది. ఇది లూజ్ ఉంది నా పల్లి. ఇది ఇది దాని అది కాదు, అది అది కింద, దేని కిందది. ఇంకో లూజ్ రావట్లా, లూజ్ అంతే ఉంటుంది. అట్లా నువ్వు ఇట్లా ఆగుతున్నావేంది? ఇటువైపుకి లాగాలి. అదిగో నేను పై ఇది లాగేగా, దీని కిందది లాగు, దీనిది. ఇదిగో ఇది నేను చూపిస్తున్నాను చూడు. ఇది దాని కిందది, దాని కిందది, దాని కిందది లాగితే మరి లూజ్ రావట్లేదు. ఇప్పుడు పై లాగు, ఇది ఇది లాగు. నువ్వు పైకి లాగు, నేను కిందకి లాగుతున్నా, సరిపోద్ది. లూజ్ లేకుండా బిర్రుగా లాగాలి. మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి 5-6 నెలలకు ఒకసారి మనం లాగేదిలా. మరి బలవంతాన్ని లాగా, మాకు తెగిద్ది. అట్లా పట్టుకొని లాగేదాకా లూజ్ రాకుండా ఉంది. ఏది ఇదే? టీవీ సౌండ్ తగ్గి. టీవీ సౌండ్ ఎక్కువ వినిపిస్తే వీడియో చేసుకోవడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి. న్యాచురల్ వాయిస్ పెట్టాలంటే కష్టంగా ఉండిద్ది. అందుకని టీవీ సౌండ్ తగ్గించమని చెప్తున్నాను. పైన ఒకళ్ళు లాగుతుంటే కింద ఇంకొకళ్ళు లాగాలండి. మంచం లాగటానికి ఇద్దరు కావాలి, ఒక్కళ్ళ వల్ల అయితే కాదు. ఒక్కళ్ళైనా లాగొచ్చులే, కానీ కొంచెం కష్టంగా ఉండిద్ది. ఇద్దరైతే మాత్రం ఈజీగా లాగొచ్చు. బాగా బిర్రుగా లాగాలండి. లూజ్ అనేది లేకుండా బిర్రుగా లాగామనుకోండి, మళ్ళీ సంవత్సరం వరకు మంచం అనేది లూజ్ లేకుండా బిర్రుగా ఉండిద్ది. బిర్రుగా లాగి దీనికి క్లాత్ కట్టామంటే నీట్గా ఉండిద్ది. లూజ్గా ఉన్నప్పుడు క్లాత్ కట్టినా ఆ క్లాత్ కూడా లూజ్గా వచ్చేసి చూడటానికి నీట్గా కనిపించదు. అందుకని కొంచెం కూడా లూజ్ అనేది, గ్యాప్ అనేది లేకుండా నీట్గా మంచం లాగాలి. పిల్లలు కాకుండా ఇద్దరు పెద్దవాళ్ళే ఉండి లాగితే ఇంకా మంచం చాలా బిర్రుగా ఉండిద్ది. మంచం కడిగి చాలా రోజులు అవుతుందండి, లాగటానికి ఇప్పుడు దాకా తీరలేదు మాకు. ఇవాళే తీరింది. ఈ మంచం కడిగి లాగుదాం అనుకున్నాం, అంతలోకి జ్వరాలు వచ్చేసి ఇంకా వదిలేసాం ఈ మంచం గురించి. ఇవాళ తేలిక చేసుకొని ఇవాళ లాగుతున్నాం. మంచానికి దుప్పటి కూడా కుట్టించానండి, కుట్టించి కూడా చాలా రోజులు అవుతుంది. అది కట్టడానికి తీరలా. మంచం లాగి ఒకేసారి కడదాం లేదు. ఇప్పుడు ఇటు నిలువుగా లాగాం కదండి, ఇప్పుడు అడ్డం లాగుతున్నాం. ఫస్ట్ నిలువుగా లాగాలి, తర్వాత అడ్డంగా లాగాలి. నేనే మర్చిపోతున్నాను.
లూజ్ లేకుండా గట్టిగా లాగాలి, అప్పుడు మంచం బిర్రుగా ఉంది. మనం మంచానికి గుడ్డ కట్టినా కూడా నీటుగా కనిపించింది. వెలుగు పడకుండా పట్టుకో, లూజ్ ఎక్కువ వదిలేస్తే వెలక పడింది. లాగు. అడుగు వైపు లాగటం కొంచెం కష్టంగా ఉంటుంది, పైన అయితే తేలిగ్గానే ఉంటుంది. మంచం ఎంత కడిగినా సరే దుమ్ము చాలా ఎక్కువగా ఉందండి. లాగేటప్పుడు కూడా దుమ్ము ఎక్కువగా వస్తుంది. నార్మల్గా అయితే మంచం మొత్తం ఈ నవారు ఉంది కదా, ఈ నవారంతా ఉప్పదీసేసి బాగా సరుపు నీళ్ళలో నానబెట్టి ఉతికి ఉండలాగా చుట్టి అప్పుడు అల్తాము. కానీ ఈ సంవత్సరం మాత్రం నేను మంచం మామూలుగా వాటర్ పోసి కడిగేశానండి. అల్లటము మళ్ళీ ఇదంతా చాలా రిస్కులే. ఇంత రిస్క్ తీసుకోలేక ఇంకా వాటర్ పోసి కడిగేశాను. లేదనుకోండి బాగా సరుపు నీళ్ళల్లో నానబెట్టి, వేడి నీళ్ళల్లో నానబెడతారు కొంతమంది అయితే. తెల్ల నవారు ఉంటుంది కదా, తెల్ల నవారు అయితే మాత్రం వేడి నీళ్ళల్లో నానబెడతారు. వేడి నీళ్ళల్లో ఒక రోజంతా నానబెట్టి ఉతికేవాళ్ళు. అసలు మురికి మొత్తం పోయి నవారు తెల్లగా ఉండిద్ది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉతుకుతారు. పల్లెటూరులో వాళ్ళందరికీ ఇలాంటి మంచాలు ఎక్కువగా ఉంటాయండి. డబుల్ కాట్ మంచాలు అవి ఇప్పుడు ఉన్నాయి, కానీ అప్పుడైతే మాత్రం అందరికీ ఈ మంచాలే. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి పల్లెటూరులో ఈ మంచాలే ఉంటాయి. బయట మాకు ఎక్కువ ఓపెన్ ప్లేస్లు ఉంటాయి కదండి, ఆ ఓపెన్ ప్లేసుల్లో సాయంత్రం పూట ఇలా బయట మంచాలు వేసుకొని కూర్చుంటారు. ఎవరన్నా ఇంటికి వచ్చినా సరే ఇలా మంచాలు వార్చుకొని మంచాల మీదే కూర్చుంటాము. కుర్చీలు వేయటం అవన్నీ ఏముండదండి. మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇలా మంచాలు వాల్చి మంచాల మీద కూర్చుంటారు. ఇంకా బయట వాళ్ళు ఎవరో కొంచెం మనకు దూరం అనుకున్న వాళ్ళకి కుర్చీలు వేస్తారు, కానీ మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇలాగ మంచాలు వాల్చి మంచాల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. మంచానుకున్న లూజు మొత్తం లాగేశానండి. ఇదిగోండి క్లాత్ కడుతున్నాను. ఈ క్లాత్ నేను షాపులో తీసుకున్నాను. దుప్పటి కూడా మంచి క్లాతేనండి, 300 ఏమో తీసుకున్నారు. కలర్ బాదు, ఇంకా చినిగిపోయేదాకా ఇలానే ఉండిద్ది. అందుకనే కొంచెం మంచి క్లాతే తీసుకున్నాను. తీసుకొని ఇదిగోండి ఇలా మంచం గుడ్డలా కుట్టించాను. అటువైపున ఇటువైపున ఇలా కుర్చీలు వస్తాయి. మంచానికి సరిపోయేటట్టుగా వాళ్ళు కొలత తీసుకొని వెళ్ళారు. మిషన్ వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇదిగోండి ఇంక ఇలా కుట్టేశారు. 4 వైపులా ఇలా కుర్చీలు కడతారు, మధ్యలో కడతారు, మళ్ళీ అటువైపున ఇటువైపున కుర్చీలు కడతారండి. అన్ని వైపులా కుర్చీలు కడితే ఇంకా ఈ క్లాత్ అనేది అసలు కదలను కూడా కదలదు. మనం ఎక్కి తొక్కినా, పిల్లలు ఎక్కి తొక్కినా కూడా ఇంక ఇలాగే మంచానికి కరుసుకొని పోయి ఉండిద్ది. మా ఇంట్లో అయితే ఇలాంటి మంచాలు 2 మంచాలు ఉన్నాయి. ఇనప మంచం ఒకటి ఉంది, అది వేరే వాళ్ళకి ఇచ్చేసాములేండి. ఇంక ఇలాంటి మంచాలు అయితే మాత్రం 2 మంచాలే ఉన్నాయి. ఒక డబుల్ కాట్ మంచం ఉంది. ఇంకా డబుల్ కాట్ మంచం అనేది మనం అటు ఇటు కదిలించలేం కదండి. ఈ మంచం అనుకోండి నైట్ పడుకునేటప్పుడు ఇంట్లో వేసుకుంటాము, తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. సాయంత్రం పూట బయట కూర్చుంటాం కదండి సరదాగా కాసేపు. ఇప్పుడు ఎండాకాలంలో ఇంట్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం కదా, బయట మంచం వేసుకొని కూడా కూర్చుంటాము. మంచం లాగేటప్పుడు చూడండి ఎంత దుమ్ము వచ్చిందో. అందుకనేనండి ఇలా వాటర్ పోసి కడగకుండా సర్ఫ్లో నానబెట్టి ఉతుక్కుంటారు. చాలా దుమ్ము వచ్చింది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఉతుకుతాం కదండి. పల్లెటూరులో అది కాక దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. వెనక వైపును కూడా చూశారు కదండి, కుర్చీళ్ళు కట్టాము. ఇంకా అలా మంచానికి క్లాత్ అనేది అలా కుట్టించుకొని కట్టుకుంటామండి. ఇంకా నెలకు ఒక్కసారి క్లాత్ తీసి ఉతుక్కుంటాము. మంచం అయితే మాత్రం సంవత్సరానికి ఒక్కసారేనండి. సరుపులో నానబెట్టి ఉతకలేదు కదా, అందుకని మంచం అంతా లాగిన తర్వాత ఒక కర్ర తీసుకొని మొత్తం మంచం అంతా కొట్టేశానండి. అందుకే దుమ్మంతా రాలిపోయింది. ఒక కర్ర తీసుకొని బాగా కొట్టి క్లాత్ తీసుకొని మొత్తం దులిపేశాను. దులిపేటప్పటికి మంచానుకున్న దుమ్ము మొత్తం రాలిపోయి అదిగోండి కింద మీరు చూశారు కదా ఎంత దుమ్ము వచ్చిందో. ఈ కాళ్ళు తుడుచుకునే బట్టలు ఉదయం ఎప్పుడో నానబెట్టానండి. ఉదయం బట్టలు ఉతికిన తర్వాత నానబెట్టాను. నానబెట్టి ఇంకా ఉతకలేదు, సాయంత్రం పూట ఉతుకుతున్నాను. ఇది సాయంత్రం పూట తీసిన వీడియో అండి. మంచం లాగటం అయిపోయిన తర్వాత ఈ పని మొదలు పెట్టుకున్నాను. ఉదయం పూట మా అబ్బాయికి పుస్తకాలు తీసుకురావటానికని స్కూల్కి వెళ్ళానండి. బుక్స్ తీసుకొచ్చి వాటికి అట్టలేయాలి కదా, స్కూల్లో ఓపెన్ చేస్తున్నారు, టైం దగ్గరకు వచ్చిందిలే అని ఇంకా స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చాను. అందుకనే ఉదయం ఉతకలేదు. ఇంక ఇప్పుడు ఉతుకుతున్నానండి. బాగా నానైతే మురికి కూడా ఎక్కువగా పోయిద్దిలే.
ఇవి ఉతక కూడా చాలా రోజులు అవుతుందండి. ఈసారి 2 నెలల్లో ఏమో అవుతుంది కాళ్ళు తుడుచుకునే పట్టలు ఉతక బాగా మురికి పట్టేసినాయి. అందుకని ఇదిగోండి ఇంకా ఉదయం బాగా సరిపేసి నానబెట్టి సాయంత్రం దాకా నానబెట్టాను. నానబెట్టి ఇప్పుడు ఉతుకుతున్నాను. బాగా సబ్బు పెట్టి బ్రష్ కొట్టి ఇదిగోండి వాటర్లో 1కి 2 సార్లు జాడిస్తున్నాను. బండకేసి కూడా 2 బాదులు బాదాలండి. బండకేసి బాదామనుకోండి మురికి బాగా పోయిద్ది. మనం బండకేసి కొడతా ఉంటుంటే మురికి ఎక్కువగా వచ్చి బాగా మురికి మొత్తం పోయిద్ది. అందుకనే బండకేసి బాదుతాము. బాదేసి ఇదిగోండి 2 సార్లు జాడిచ్చేసామనుకోండి ఈ క్లాతులకు ఉన్న మురికి మొత్తం శుభ్రంగా పోయిద్ది. వీటన్నిటిని 1కి 2 సార్లు జాడిచ్చేసి బాగా పిండేసి ఇదిగోండి డాబా మీద ఆరేస్తున్నాను. ఇప్పుడు టైం 6 ఏమో కావస్తుందండి. ఇంకా అందుకని డాబా మీద ఆరేస్తున్నా, రేపు పొద్దుటికల్లా ఆరిపోతాయిలే అని. ఈ కాలు దూర్చుకునే పట్లు నేను పాత చీరలతో కుట్టించానండి. ఇంట్లో మనం కట్టుకోగా పాత చీరలు ఉంటాయి కదండి, వాటిని వేస్ట్గా పడేయకుండా బొంతలు కుట్టించుకోవటం, ఇలా కాలు దూర్చుకునే పట్టలు కుట్టించుకోవటం అలాంటి వాటికి వాడతాము. ఇంకొన్ని చీరలు ఉన్నాయనుకోండి, ఎవరికన్నా లేని వాళ్ళు అనాథాశ్రమం వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కదండి, ఎక్కువ శాతం అన్ని ఊర్లకి ఇప్పుడు బండ్లు వస్తున్నాయి. ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తాను. కొంచెం మంచి చీరలు అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంక ఇలా మరీ పనికిరామనుకున్న చీరలు ఇలా కుట్టించుకొని వాడుకుంటాం. ఇంత పని చేసిన తర్వాత నాకు ఆకలి అవుతుందండి. ఇంట్లో తినడానికి స్నాక్స్ ఏమీ లేవు. మధ్యాహ్నం అన్నం కొంచెం మిగిలింది. ఇదిగోండి ఈ అన్నం మిగిలింది. మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత అసలు ఎలా ఉంది, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, పులుపు కరెక్ట్గా ఉందని నేను అసలు చూడలేదండి. పచ్చడి పెట్టాను, జ్వరం వచ్చేసింది. ఆ పచ్చడే పెట్టిన గిన్నెలోనే 3 రోజులు 4 రోజులు అలాగే ఉంచేసానండి. తర్వాత కొంచెం జ్వరం తగ్గిన తర్వాత ఇలా డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంక ఈరోజు అన్నం కూడా కొంచెం మిగిలింది కదా, పచ్చడి టేస్ట్ చేద్దాంలే అనుకుంటున్నాను. ఇదిగోండి పచ్చడి ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసి బయట పెట్టాను. నూనె అనేది కొంచెం తెట్టెలాగా గట్టిందండి. ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే వాడుతున్నా కదా, అందుకని పైన కొంచెం తెట్టెలాగా గట్టింది. ఇదిగోండి తీసి అన్నంలో వేస్తున్నాను. కలర్ బాగుంది కదా, చూడటానికి ఎర్రగా బాగుంది కదా, టేస్ట్ చూడాలి ఎలా ఉందో. అస్సలు తినలేదండి నిజంగా. పచ్చడి పెట్టిన వెంటనే ఎప్పుడూ టేస్ట్ చేయకుండా ఎప్పుడూ లేదు, ఈసారేనండి. ఇంకా ఎల్లిపాయలు ఒలిచి కూడా వేయలేదు. మా పిల్లలు తిన్నారు, తిని టేస్ట్ బాగానే ఉందన్నారు. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా సద్దన్నం మిగిలితే గిన్నెలోనే డైరెక్ట్గా ఇలా అన్నం ఉంచుకొని కూర కానీ పచ్చడి వేసుకొని తింటారా? మేమైతే తింటామండి. ఒక్కొక్కసారి పిల్లలకు కూడా స్నాక్స్గా ఇలా పెడతాను నేను. వాళ్ళకి ఇష్టమైన కూర అయిన రోజు, పప్పు ఎక్కువగా ఉన్న రోజు, ఏదన్నా వాళ్ళకి ఇష్టమైన పచ్చడి అయిన రోజు ఇలా స్నాక్స్గా పెడతానండి. స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఆకలి అంటారు కదా, అలాంటప్పుడు సాయంత్రం పూట ఇలా స్నాక్స్గా పెడతాను ఒక్కో రోజు. పచ్చడి టేస్ట్ బాగానే ఉందండి. కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది. కారం తక్కువైనా పిల్లలు ఇష్టంగానే తింటారులేండి. ఇంకా ఏం కలపాల్సిన అవసరం లేదు, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఒక్క ఎల్లిపాయలు ఒలిచి వేసుకుంటే చాలు. ముక్క మాత్రం గట్టిగా కరకరలాడుతా చాలా బాగుంది. పచ్చడి పెట్టిన వెంటనే 3 రోజులకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే ముక్క చాలా గట్టిగా ఉండిద్ది. లేట్ చేసామనుకోండి ముక్క మెత్తగా అయిపోయిద్ది. అందుకని ముక్క బాగా గట్టిగా ఉన్నప్పుడే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సంవత్సరం ఉండాలి కదా, సంవత్సరం ఉండేటప్పుడు కూడా ముక్క మాత్రం గట్టిగా ఉండిద్ది. నేను తింటుంటే మా అమ్మాయి వీడియో తీస్తా, నాకు కూడా కావాలంటుంది. అందుకే తనకు ఒక ముద్ద పెట్టడానికి దగ్గరకు వచ్చాను.